నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. ముగ్గురు ఎస్పీలు అయితే ఈసీ ముందు హాజరయ్యారు. అయితే వాళ్ళు ఢిల్లీకి వాళ్ళకి సంబంధించిన నివేదికను అయితే పంపించారు. అయితే ఇప్పుడు కేంద్ర నివేదిక అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటిది పంపిస్తుంది అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇది ఏం జరగబోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ముగ్గురు ఎస్పీల గురించి అయితే ఈసీ ముందు అయితే హాజరయ్యారు. రాష్ట్రంలో జరిగిన దాని గురించి ఈ నివేదికను అయితే ఢిల్లీకి పంపించారు. కానీ ఢిల్లీ నుంచి వెళ్ళి ఇంకేం రాలేదు. సో ఇలాంటి రిజల్ట్ రాబోతుందని చెప్పేసి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అసలు ఎలాంటివి వచ్చే అవకాశం ఉంది సార్? ఒకటి ఏంటంటే చిలుకలూరుపేట సభ జరిగింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పాల్గొన్నారు. కూటమి మొట్టమొదటి సభ అది. ఆ సభలో అసలు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అనేది క్లియర్ కట్గా కనిపించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్రెండ్లీగా మాడుతుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం, లేదా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండే బీజేపీ అనేది సర్వత్రా వినిపిస్తుంది. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు కాబట్టి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఎస్పీలని పిలిచి మాట్లాడండి, ఆ ముగ్గురు ఎస్పీలకు సంబంధించినటువంటి వ్యవహారం, అలాగే ఆ సభ అయిపోయిన తర్వాత నంద్యాలలో కానీ, అలాగే ఒంగోలు ప్రకాశం జిల్లాలో కానీ, అలాగే పల్నాడులో కానీ కొన్ని గొడవలైనవి. ఆల్రెడీ ఇద్దరిని మర్డర్ చేశారు. తర్వాత ఒక కారు తగలబెట్టారు పల్నాడులో. సో ఇవి ఇంత హింస జరుగుతున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు సంధించారు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఆ ముగ్గురు ఎస్పీలని పిలవడం జరిగింది. నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 24 గంటల టైం ఇచ్చారు. 24 గంటల టైం లోపల మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్గా హాజరయ్యారు. హాజరైన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే అడిగిందో ఆ రిపోర్ట్కి దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారి కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్ చేయడం జరిగిన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఆ విషయం నిన్న ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి క్లియర్గా చెప్పారు. ఇది ఒక ఎత్తు అయితే అసలు ఈ ముగ్గురు ఎస్పీల మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ రిపోర్ట్ పంపించారు అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి. ఒక ఆయనేమో పల్నాడులో సంబంధించినటువంటి ఎస్పీ ఏమో ఆడ ఫ్యాక్షన్ వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది ఒకళ్ళు చెప్పారు. ఇంకోటేమో ఒంగోలులో జరిగినటువంటి మర్డర్ ఏమో రాజకీయంగా జరిగినటువంటి మర్డర్ అని చెప్పారు. అంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నంద్యాలది కూడా అదే చెప్పారు. సో ఇక్కడ అసలు అంత జరుగుతున్నప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు, అలాగే తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, వీటిని ముందుగానే గుర్తిస్తుంది. అలా గుర్తించి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం వేసినటువంటి క్వశ్చన్. సో దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై వీటన్నిటిని రికార్డ్ చేసి తర్వాత టెక్స్ట్ రూపంలోకి మార్చి ఈ రిపోర్ట్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళ ముగ్గురు మీద సస్పెండ్ వేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఒక షోకాజ్ నోటీసులు ఇచ్చి కాముకుంటారా, అసలు ఏం చేస్తారు అనే దాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక్కడ 2 తప్పులు వెంటనే జరిగిపోయాయి. ఒకటి, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ చిలుకలూరుపేట వచ్చినటువంటి సందర్భంగా భద్రతా వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి భద్రతా వైఫల్యం కనిపించినప్పుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుని విశ్లేషణ చేసుకుంటే సరిగ్గా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి భద్రతా వైఫల్యమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో చోటు చేసుకుంది. అప్పుడు ఈయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటువంటి సందర్భంగా అక్కడ భద్రతా వైఫల్యం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈయన మధ్యలో ఒక ఫ్లైఓవర్లో దాదాపుగా 20 మినిట్స్ ఉండిపోయారు అప్పట్లో. సో దానికి బాధ్యులను చేస్తూ అప్పుడు అక్కడ ఉన్నటువంటి డీజీపీని కానీ ఉన్నతాధికారులను కానీ మొత్తాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నారని అంటే దానికి ముందే ఒక ట్రైల్ వేస్తారు, రెక్కి నిర్వహిస్తారు, దానికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు. తర్వాత హెలికాప్టర్ సంబంధించి ఆల్టర్నేటివ్ చేస్తారు. హెలికాప్టర్ ఒకవేళ చెడిపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేది, తర్వాత కాన్వాయ్ ఏది పెట్టాలి అని చెప్పి అది చెక్ చేస్తారు. కాన్వాయ్లో ఏ టైంకి వస్తారు, ఏ టైంలో కాన్వాయ్ రావాలి డయాస్ దగ్గరికి, అలాగే కాన్వాయ్లో ఉండేటువంటి వెహికల్స్ ఎన్ని, ఏ వెహికల్ ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి, ఇవన్నీ కూడా ముందే చెక్ చేస్తారు. చాలా పకడ్బందీగా చేస్తారు. అందులో ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంటుంది.
ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ లేదని ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి కూడా ఇప్పుడు Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా కమాండోలు భద్రత కల్పిస్తూ ఉంటారు. సో ఇంత భద్రత కల్పించాల్సినటువంటి చోట వాళ్ళు నిర్లక్ష్యం చేశారు అనేది ఒకటి. ఆ తర్వాత వెంటనే ఒంగోలులో అలాగే నంద్యాలలో మర్డర్లు జరగటం అది పొలిటికల్ మర్డర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది కదా. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ యొక్క కారు తగలబెడుతుంటే పల్నాడులో ఏం చేస్తున్నారు పోలీసులు అనే దాని మీద కూడా క్వశ్చన్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురు ఎస్పీల మీద తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కంప్లైంట్ చేసింది, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ అధికారులుగా పనిచేస్తూ ఉన్నారు, కాబట్టి వీళ్ళని బదిలీ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ సభ జరిగినప్పుడు నరేంద్ర మోడీ సభ సందర్భంగా వహించినటువంటి నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారులు ఎవరెవరు ఏం చూడాలో అది చూడలేదు. పల్నాడు ఎస్పీ అలాగే ఒంగోలుకు సంబంధించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వీళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు, ట్రాఫిక్ క్లియర్ చేయలేకపోయారు. ప్లస్ నరేంద్ర మోడీ సభలో తొక్కిసలాట జరుగుతున్న పరిస్థితిలో వాళ్ళు సరిగ్గా అక్కడ పర్యవేక్షణ చేయలేకపోయారు, అక్కడ శాంతి భద్రతలు కల్పించలేకపోయారు అనేది ఒకటి. రెండు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్టులు కొంతమంది అక్కడికి వచ్చారు, అది నిఘా వైఫల్యము. ఆ విధంగా రావడాన్ని ముందుగానే పోలీసులు తెలుసుకోవాలి కదా, నిఘా వ్యవస్థ చేయాల్సినటువంటి పని చెయ్యలేదు అనేటువంటి కోణంలో కంప్లైంట్ చేశారు. ఎవరెవరి మీద? ఇంటెలిజెన్స్ చీఫ్ మీద ఆంజనేయుల మీద, అలాగే డీజీపీ మీద రాజేంద్రనాథ్ రెడ్డి మీద, అలాగే ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీల మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, అఫీషియల్గా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇమీడియట్గా ఆ 3 జిల్లాల సంఘటనలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ముగ్గురిని పిలిపించారు. అంటే ఇప్పుడు మనం రెండు కేసుల కింద చూడాలి. ఒకటి నరేంద్ర మోడీ సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యం, 2 ఆయా జిల్లాలో జరిగినటువంటి మర్డర్ కేసులు. సో జిల్లాలో జరిగినటువంటి మర్డర్ కేసుల మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం, ప్లస్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళని పిలిచి మాట్లాడింది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యానికి ఇంకా నోటీసులు వచ్చాయా రాలేదా, లేదంటే ఈ నోటీసుల్లోనే ఇది కూడా ఇంక్లూడ్ చేశారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ నరేంద్ర మోడీ సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ డీజీపీని పిలిపించాలి, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలిపించాలి, లేదా గుంటూరుకు సంబంధించినటువంటి రేంజ్ డిఐజీ ఉన్నారు పాలరాజు, ఆయన్ని పిలిపించాలి. వీళ్ళని పిలిపించలేదు, కేవలం ఈ 3 ఎస్పీలనే పిలిపించారు. అంటే వీళ్ళు ఈ 3 ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐపీఎస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆధారాలు జోడించి కంప్లైంట్ చేశారా? గతంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టడం, లేదంటే బయట డోర్ కేసులు పెట్టడం, లేదంటే వాళ్ళని జైల్లో పెట్టడం, లేదా పోలీస్ స్టేషన్లో పిలిపించి విచారించడం, ఇలాంటి వేధింపులు ఏమైనా చేశారా, ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద మనం చూసుకుంటే కనుక గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా కోట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి ఉంటారు. అందుకే సీరియస్గా వాళ్ళ 3 మీద ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది. ఆల్రెడీ వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ 3 మీద, పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు 3 ఒక ప్రైవేట్ సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ మొదటి నుంచి. కాబట్టి వాళ్ళ 3 ఇమీడియట్గా కేంద్ర ఎన్నికల సంఘం మార్చేటువంటి అవకాశం ఉంది, లేదా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. బదిలీ చేసేటువంటి అవకాశం, లేదంటే సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఒకటి. ఇన్ కేస్ ఆ విధంగా జరగకపోతే జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఫ్రెండ్లీ గేమ్ నడుస్తుంది, ఫ్రెండ్లీగా పొలిటికల్ గేమ్ నడుస్తుంది అనేటువంటి సంకేతం వెళ్ళేటువంటి అవకాశం. ఇది రాజకీయ కోణం నుంచి పొత్తుకు కూడా అనుమానాలు దారితీసేటువంటి అవకాశం. పొత్తు మీద కూడా అంటే పొత్తు మీద కూడా విశ్వాసం, పొత్తు ధర్మం అనేది లేకుండా ఉంది అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇక నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభలో జరిగినటువంటి భద్రతా వైఫల్యం సంబంధించి మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ కావాలి.
కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ కావాలంటే అక్కడ పిఎంఓ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘానికి. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇక్కడ మరి డీజీపీ మీద బదిలీ వేటేస్తారా, లేదంటే డిఐజీ మీద చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ మీద చర్యలు తీసుకుంటారనే చూడాలి. మొత్తం మీద ఏంటంటే ఒక భారీ స్థాయిలో ఐపీఎస్ల బదిలీలు కానీ లేదంటే ఐపీఎస్లకు సంబంధించినటువంటి సస్పెన్షన్లు కానీ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.